జై భీమ్ అందరికీ వెల్కమ్ టు జై భారత్ సేన. ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జనసేన టిక్కెట్ల ఖరారు విషయంలో ఇప్పుడు కూడా సందిగ్ధత నెలకొన్నది. ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు, అసలు టీడీపీని తీసుకుంటుంది, జనసేన ఎన్ని తీసుకుంటుంది, ఈ రెండిట్ల పొత్తులను బట్టి అక్కడ ఉన్న క్యాండిడేట్లను బట్టి వైసీపీలో పోటీ చేసే క్యాండిడేట్లకి వాళ్ళకి మధ్య పోటీ ఎలా ఉంటుంది అనేది ఒక ఉత్కంఠంగానే ఉంది. కానీ మనం చాలామంది అనుకుంటారు రాజకీయ ప్రత్యర్థులు అంటే బయట కూడా అలాగుంటారు, రాజకీయాల్లో మీడియా ముందు అలాగుంటారు. అంటే గతంలో అయితే మీడియా ముందు అలాగుండేవారు, బయట అయితే కలుసుకునేవారు. వ్యతిరేక పార్టీలో ఉన్నవాళ్ళైనా సరే, అధికారంలో ఉన్న పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా, మెయిన్ నాయకులైనా, కింద ఉన్న కార్యకర్తలు అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో గొడవలు పెట్టుకునేవారు తప్ప, మిగతా రెండో తరం, ఫస్ట్ తరం నాయకులందరూ కూడా కలుసుకుని సేకండ్లు ఇచ్చుకునేవారు. ఈ ఫంక్షన్‌లో కలుసుకునేవారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికారు. అసలు ప్రత్యర్థి అంటే ప్రత్యర్థే. రాజకీయంగా కాదు, ఇంకా ఫ్యాక్షనిజం ప్రత్యర్థి కింద చూస్తూ ఉండేవారు. కానీ సీట్ల విషయంలో ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ, జనసేన పొత్తు విషయంలో వైసీపీ ఒక అడుగు ముందుకేసి ఎవరికెన్ని సీట్లు ఇస్తే బాగుంటది, ఎవరికెన్ని సీట్లు ఇస్తే బాగుంటదనేది ఒక వ్యూహాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముందు పెట్టినట్టుగా ఒక న్యూస్ అయితే సర్క్యులర్ అవుతుంది. అంటే మీరు ఇన్ని సీట్లు తీసుకుని, ఇన్ని తీసుకుని జగన్ గారే వైసీపీ పార్టీయే. సజ్జల గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైవి సుబ్బారెడ్డి గారు గాని, వాళ్ళకు ఉండేటువంటి ఐపాక్ టీమ్ గాని వీళ్ళందరూ టీడీపీ, జనసేన ఇన్ని టికెట్లు తీసుకుని దాంట్లో పోటీ చేస్తుంది. ఆయన ఒక సీట్లు ఖరారు చేసేసారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేసి చంద్రబాబు నాయుడుకి, జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం, ఆ కార్యకర్తను కూడా ఆ విధంగా సిద్ధపడమంటం ఒక విషయం అయితే చేయడం జరిగిందనమాట. ఇది ఎంతవరకు కరెక్టు ఏంటనేది ఒకసారి ఆలోచిస్తే, ఇది కొంతమంది పేటీఎం గాళ్ళు, ఐపాక్‌లో ఉన్నటువంటి కొంతమంది ఈ చెత్త వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి, కుటుంబాల మధ్య తగాదాలు పెట్టి, లేకపోతే వాళ్ళ కుటుంబాల ఆడవాళ్ళని బయటికి లాక్కొచ్చి పోస్టులు ఏ విధంగా అయితే పెడుతున్నారో, ఇప్పుడు ఈ సీట్ల ఖరారు కూడా అదే విధంగా ఉన్నదనమాట. అంటే నిజంగా జగన్ గారే డిసైడ్ చేసేసారని కాదు. అంటే నేను మామూలుగా మాట్లాడుతున్నాను గానీ, ఆల్రెడీ హైపెక్టింగ్ అని ఈ వైసీపీ మీడియాలో గాని, ఆల్రెడీ టీడీపీకి 112 సీట్లు, వైసీపీకి 63, జనసేనకి 63 సీట్లు డిక్లేర్ అయిపోయినట్టుగా పోస్టులు వైరల్ అయిపోతున్నాయనమాట. వీడియోలు గాని, పోస్టులు గాని, ఫేస్‌బుక్‌లో గాని, వాట్సాప్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, మన ట్విట్టర్‌లో గాని, అంటే ఎక్స్‌లో గాని ఆల్రెడీ వైరల్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకొచ్చే లబ్ధి ఏంటి? ఆళ్ళ సీట్లు ఖరారు చేయడం వీళ్ళకొచ్చే లబ్ధి ఏంటంటే, కార్యకర్తల మధ్య అంటే గొడవలు. అంటే అదేంటి? టీడీపీవోడు ఉంటాడు. ఒకడు టీడీపీవోడు ఉన్నాడనుకో, వైసీపీది జనసేనకి 63 సీట్లు ఎందుకురా? ఆళ్ళన్నీ నెగ్గేత్తారు, కనీసం ఒక సీటే నెగ్గారు లాస్ట్ టైమ్. ఇప్పుడు అన్ని నెగ్గేత్తారు, గట్టిగా నెగ్గితే 20 నెగ్గుతారు, 10 నెగ్గుతారు, మనతో పొత్తులో ఉండడం వల్ల 63 సీట్లు ఇచ్చేయడం ఎందుకు అని ఒకడంటాడు. ఇంకోడు ఓ పోస్ట్ పెడతాడు. దానివల్ల అంటే గుంపుని చెదరగొట్టడం అనమాట. ఇప్పుడు మెయిన్ నాయకులు కలిసి ఉన్నప్పటికీ కింద గుంపు ఎప్పుడైతే చెదిరిపోయిందో, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బంధం ఎప్పుడైతే ఇడిపోయిందో, అది ప్రత్యర్థికి లాభం చేకూర్చింది. ఇటువంటి వ్యూహాల్లో భాగంగానే ఒక లీడర్ అనమాట. టీడీపీ అచ్చెన్నాయుడు పేరు మీద, టీడీపీ అధ్యక్షుడు, మన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు మీద ఒక లెటర్, సీట్లు ఖరారు వైసీపీ, జనసేనకిన్ని, టీడీపీకిన్ని ఎప్పుడైతే సర్క్యులేట్ చేసామో దానివల్ల కార్యకర్తల్లో ఒక అయోమయాన్ని క్రియేట్ చేసి, గందరగోళాలను క్రియేట్ చేసి, తద్వారా లబ్ధి పొందాలనేటువంటి కుట్ల ప్రయత్నం అనమాట. అంతకన్నా ఏం కాదు ఇది. ఇటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో మరీ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీ మరో పార్టీ లెటర్లు ఇస్తున్నట్టు, లేకపోతే ఇలా చేస్తున్నట్టు వాళ్ళే ప్రసారం చేసేయడం అనేది మన రాష్ట్రంలో ఉంది. అది కూడా కొత్తగా ఈ మధ్య కాలంలోనే మొదలైందనమాట ఇటువంటి విధానం అనమాట. గతంలో ఇటువంటి చెడు మార్గాలైతే ఉండేవి కాదు. ప్రజలందరూ ఒకసారి గమనించాలి. జై భారత్ సేన, దయచేసి అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.